అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 207వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, అందులోను తత్వాభిలాషులు, భగవంతుడి యొక్క ప్రాప్తిని కోరుకున్నటువంటి వారు ముఖ్యంగా వారందరికీ కూడా నమస్సుమాంజలి. మనము ముందు మాటగా గత ఎపిసోడ్లో ఆధ్యాత్మికము మరియు ధార్మికము, స్పిరిచువాలిటీ మరియు రిలీజియన్, ఈ యొక్క విషయాలు, ఈ కాన్సెప్ట్స్ అనేది వీటి మీద సంపూర్ణమైన క్లారిటీ ఉండాలండి, స్పష్టత మనకు ఉండాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక జగత్తులో నేను సర్వోన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలి అన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చాలా కొద్ది మంది మాత్రమే అన్నాడు భగవంతుడు. భగవంతుడే మనకు ఒక సంకేతాన్ని ఇచ్చాడు. ఈ విషయాన్ని చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే తెలుసుకుంటారు. అలాంటప్పుడు కాస్త మనము బుద్ధినేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకోగలిగితే ఆ తక్కువ సంఖ్య దేని ఆధారంగా తెలుసుకుంటారు, అర్థమైంది. ఇది చాలా ముఖ్యం. దేని ఆధారంగా తెలుసుకుంటారు? ఆధ్యాత్మికత ఆధారంగానా, స్పిరిచువాలిటీనా, లేక ధార్మిక భౌతిక ఈ యొక్క స్థూలమైనటువంటి శాస్త్రాల యొక్క ఆధారంగానా అన్న విషయాన్ని మీరు గ్రహించినట్లయితే ఖచ్చితంగా కాస్త, లేదంటే ఇప్పుడు ఈ చక్కటి అవకాశం, పరమాత్మ యొక్క ప్రాప్తి యొక్క చక్కటి అవకాశం ఇప్పుడు కలుగుతుంది. ఇప్పుడు లేకున్నా మరి ఎప్పుడు లేదు, అర్థమైందండి. తర్వాత మనం చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో మీరు చూస్తారు, కొన్ని సంఘటనలు చూస్తారు, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే శరీరము పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి, శారీరకంగానే మనం ముందుకు వెళ్తుంటే ఏమవుతుంది, రేపొద్దున పట్టు తగ్గుతుంది. శరీరము అంటారు కదా, దాని ఏమంటారు, దేహినోస్మిన్ యదాదేహి కౌమారం యవ్వనం జరా అన్నాడు. జర అంటే ముసలితనము. శరీరానికి ముసలితనం, ఆత్మకి ముసలితనం కాదండి. ముసలితనం వచ్చినప్పుడు కొన్ని ఆర్గన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, కాళ్ళు నడవలేవు, తిన్నది అరగదు, మందులు వేసుకోవాలి, ఆసుపత్రికి వెళ్ళాలి, రావాలి. ఇవన్నీ పెట్టుకుని ఇవన్నీ ఎక్కువైపోతున్నప్పుడు మనకి ఇంకా ఆధ్యాత్మికత వద్దండి, ఏం వద్దండి, మాకు రామకృష్ణ అనుకుంటాం, ఏది పొందితే అదే పొందుతామనండి, మా ప్రాప్తి మాకు ఏది ఉంటే అదే జరుగుతుంది. ఎప్పుడైతే మనసు బుద్ధి కాస్త పర్ఫెక్ట్ గా ఉంది, ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉంది, ఆ టైంలో మనము వ్యర్థము చేయకూడదు, విలువైనటువంటి సమయం. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికత, రిలీజియన్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, వర్తమానంలో ఇది చాలా కన్ఫ్యూజ్డ్గా అయిపోయాం. ఆధ్యాత్మికత ప్లేస్లో ధార్మికం వాడతాము, ధార్మికత దగ్గర ఆధ్యాత్మికం అంటాం, ఆధ్యాత్మిక గురువులు ప్రసంగిస్తున్నారు అంటాం. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రసంగం అంతా ధార్మికము, అర్థమైంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటి మనం అనుకున్నాం కదా, నిర్వచనం భగవద్గీతలో 13వ అధ్యాయంలోని 2వ శ్లోకము, 13వ అధ్యాయంలోని 11వ శ్లోకము ఏమంటున్నాడు? ఆత్మ విద్య అంటున్నాడు, అధ్యాత్మ విద్య అంటున్నాడు, అర్థమైంది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిత్యము నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఆధ్యాత్మికత ఒకటే మార్గం అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ధార్మికంగా ప్రసంగాలు ఇచ్చే వాళ్ళని కూడా మీరు ఆధ్యాత్మిక గురువులు అనేస్తే ఇంకా ఆధ్యాత్మికతకి ఏముంది, ఇంకెవరు పట్టించుకోవట్లేదు. ధార్మికం ఆధ్యాత్మికం కలిసిపోయింది. ఒకసారి అర్థం చేసుకోండి, ధార్మికం అంటే దేనిని ధార్మికం అంటారు చెప్పండి, ఒక్కసారి అర్థం గమనించండి మీరు. దేనిని మనం ధార్మికంగా అంటాం చెప్పండి? రెండిటికి దేని దశ దానిదేనండి. ఆధ్యాత్మికత మిమ్మల్ని సర్వోన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని వెళుతుంది. ధార్మికత దానికి కూడా పని ఉందండి. ధార్మికతను మనం తప్పట్టకూడదండి. ధార్మిక గురువుల్ని మనం క్రిటిసైజ్ చేయకూడదు, అందరినీ గౌరవించాలి. లోకా సంస్థ సుఖినో భవంతు. వాళ్ళు చేసే పని వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మెజారిటీ అంతా ధార్మికంలో ఉన్నారు, కొద్ది మంది మాత్రమే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, రాజయోగము, సంస్కార పరివర్తన, రాబోయేటువంటి స్వర్గంలో శ్రేష్ఠ జన్మలు. ఇంత సింపుల్ అన్నమాట భగవద్గీత. ఇప్పుడు మెజారిటీ అందరికీ ఏదో ఒక ఉండాలి కదా, సపోర్టివ్ సిస్టమ్ ఉండాలి కదండి, అది ధార్మికం. అర్థమైందండి. ఈ ధార్మికం వాళ్ళు ఏం చేస్తారు,
అంధవిశ్వాసం అనేది బేసిక్ గా ఫౌండేషన్. బుద్ధి నేత్రాన్ని తెరుచుకునే విధానం అంటూ ఉండదు. అర్థమైందండి? ఒక ఫిక్స్డ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఫిక్స్డ్ బిలీఫ్ సిస్టమ్స్ అంతే. ఏదన్నా వెళ్ళండి, ఏ ధర్మము ప్రకారం వెళ్ళండి, మీరు చాలా ఫిక్స్డ్ గా ఉండి దీని ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఆ ధార్మిక జగత్తులో వాళ్ళు గుర్తింపబడతారు. మీరు ఇక ఫలానా హిందూ ధర్మం ప్రకారంగా వెళ్తున్నామండి అంట, ఫలానా క్రైస్తవ ధర్మం ప్రకారంగా వెళ్తున్నాం అంట. ఇప్పుడు ఏం చెప్తుంది క్రైస్తవ ధర్మం? ఏం చెప్తుంది? ప్రతి ఆదివారం నాడు నీవు ఆ చర్చికి వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి. అదే విధంగా ఇస్లాం ధర్మం వాళ్ళకి ఏం చెప్తుంది? నువ్వు రంజాన్ వచ్చిందంటే నువ్వు 40 రోజులు ఎంతో 30 రోజులు ఫాస్టింగ్ చెయ్యాలి, సాయంకాలం ఈ విధంగా నమాజ్ చెయ్యాలి. అర్థమైందండి? ఈ ఉపవాసం చేసుకుంటూ వెళ్ళాలి. అందరూ ఫాలో అవుతున్నారు కదా. ప్రతి శుక్రవారం మీరు వెళ్ళి మసీదుకి వెళ్ళి ప్రేయర్స్ చేసుకోవాలి. అదేవిధంగా హిందువులందరికీ ఏం చెప్తున్నారు? ఈ విధంగా రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, పండుగలు అనండి, లేకపోతే సెరమనీస్ అనండి, కొన్ని వ్రతాలు, కొన్ని నోములు, ఇవన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. అంటే దీని ప్రకారంగా మీరు నడుచుకోండి అంటే ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందో గమనించండి ఒక్కసారి. ఇందులో మన మన ఇంట్యూటివ్ పవర్ అంటూ ఏమి లేదు. సపోజ్ నేను నా బుద్ధిని వాడి నేను వాళ్ళని ప్రశ్నించడానికి లేదు. అర్థమైందండి? ఇవన్నీ ఫిక్స్డ్. ఇందులో ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆ ధార్మిక పెద్దలు, పెద్ద వాళ్ళు, విశిష్టమైనటువంటి లీడర్స్ అంటారు, రిలీజియస్ లీడర్స్ అంటారు. వాళ్ళే దానికి ఆ విధంగా ఒక శాసనం లాగా చెప్తారు. మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు ముక్తి, జీవన్ ముక్తి అని చెప్తారు. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. కేవలం మనకి ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడా కూడా నా బుద్ధిని వాడే అవసరం ఉండదు. పెద్దవాళ్ళు ఏం చెప్తే, పుస్తకాల్లో ధార్మిక గ్రంథాల్లో ఏం చెప్తే, లేకపోతే ధార్మికంగా ఉన్నటువంటి పెద్ద వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారో దానికి అనుగుణంగా ఫలానా కథ వినండి, ఫలానా వ్రతం చేసుకోండి, ఫలానా నోములు నోయండి, ఫలానా తీర్థయాత్రలు ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఈ విధంగా చెయ్యండి, లేకపోతే చెప్పులు వేసుకోకుండా నడవండి, లేక చన్నీళ్లతో స్నానం చెయ్యండి. సో ఈ విధంగా ప్రతిరోజు మీరు భజన చెయ్యండి, కీర్తన చెయ్యండి. ఇవన్నీ ఫిక్స్డ్ అయిపోయాయి. దీంట్లో మన బుద్ధిని ఎక్కడ వాడతా? బుద్ధిని వాడితే ఎందుకు చేయాలండి? చేస్తే సంస్కారాలు పరివర్తన అవుతాయా? అసలు ఆత్మ అంటున్నాం, ఆత్మజ్ఞానం ఎక్కడ చెప్తున్నారు మీరు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. అందుకని ఎక్కడ ప్రశ్నలకి తావు లేదు. ఇది ధార్మికంలో ఫిక్స్డ్ సిస్టమ్స్ అనమాట. మీరు గుర్తుంచుకుంటే మీకు అర్థమవుతుంది, ఇది ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ అనమాట. సెట్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్. దీన్ని ఎవరు మార్చలేరు. మార్చడానికి అవకాశం లేనటువంటి సిస్టమ్ అనమాట రిలీజియన్. ఎప్పటి నుంచో భక్తి ప్రారంభమైనప్పటి నుంచి, ఆ శాస్త్రాలు రాయబడినప్పటి నుంచి ఈ విధంగా జరిగిపోతున్నాయి. ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఈ ఫిక్స్డ్ బిలీఫ్ సిస్టమ్స్ లో మనము ఆ రిలీజియన్ నిర్దేశించినటువంటి ఆ కార్డినల్ ప్రిన్సిపల్స్ అంటారు, మూల సూత్రాలు, దానిని మనం భంగం పరచకూడదు. దాన్ని గౌరవించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఆ రిలీజియస్ లీడర్స్ ఏం చెప్తారో వాళ్ళని కూడా వాళ్ళకు ఒబీడియంట్ గా ఉండి వాళ్ళ చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి, అది పర్ఫెక్ట్, దాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు. అర్థమైందండి? మేము ఏదైతే చెప్తున్నామో అవర్ స్టోరీ ఈజ్ పర్ఫెక్ట్ స్టోరీ, అవర్ స్టోరీ ఈజ్ ద రియల్ స్టోరీ. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏ విధంగా రియల్ అండి అడగడానికి లేదు, బయటికి గెంటేస్తారు. అవర్ స్టోరీ, మై స్టోరీ ఈజ్ రియల్ స్టోరీ, మై స్టోరీ ఈజ్ ఫైనల్ స్టోరీ. నేను చెప్పిన మాటనే వినాలి మీరు. అది ధార్మికంలో ఏంటంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్ సిస్టమ్స్. దాంట్లో నేను ఎదగడానికి నాకు ఛాన్స్ లేదు, ఎదగడానికి ఛాన్స్ ఏమి లేదు. కేవలం శాస్త్రాలు పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారం వరకే కానీ అక్కడ ఆచరణ అన్న విషయాన్ని కానీ, మనస్సు యొక్క మనశ్శాంతి అంటాం, లేకపోతే ఏమంటాం మానసిక ఒత్తిడి అంటాం. ఒత్తిడి తగ్గించుకోవాలంటే మనసు గురించి జ్ఞానం ఉండాలి కదా. కానీ ఆ మనస్సుని మనము వికసింపజేసేటువంటి ఆ జ్ఞానం సదాకాలికంగా భగవద్గీతలో సదా, నిరంతరము, సతతము, నిత్యము అంటున్నాడు కదా. సో దానికి మనం ఆచరణ, ఇంప్లిమెంటేషన్, అప్లికేషన్కి ఎటువంటి కూడా మనకి అవకాశము ఇవ్వరు. అర్థమైందండి? కొంతవరకు తెలుసుకోండి. ఇది రిలీజియస్ ప్రకారంగా మనం ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ స్పష్టత కావాలి. దినేతరాన్ని తెలుసుకుని ఆ స్పష్టత, రిలీజియన్ అంటే ఇది ఆధ్యాత్మికం అంటే ఇది, ఆధ్యాత్మికం ద్వారా ఈ ప్రాప్తులు, రిలీజియన్ ద్వారా ఈ శాస్త్రాలు మనకు చెప్తారు, పెద్ద వాళ్ళు ప్రసంగాలు ఇస్తారు, ఆ ప్రసంగాలు వింటూ ఉండాలి.
దాని ప్రకారంగా దాన్ని మనం ఏం చేయాలి, శరీర ప్రకారంగానే భజన కీర్తన ఈ విధంగా వ్రతాలు నోములు చేసుకోవాలి. ఎప్పుడన్నా సంవత్సరానికి 2 సంవత్సరాలకి మన ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తే బాగా డబ్బున్న వాళ్ళు హెలికాప్టర్ లో మానసరోవరం వెళ్తారు, లేని వాళ్ళు చిన్నగా విజయ గుడ్లకో లేకపోతే ఇక్కడ తిరుపతికో లేకపోతే ఇక్కడ చిలుకూరు బాలాజీ ఎక్కడ చిన్న చిన్నవి వెళుతుంటారు. ఇది భక్తి. ఎందుకు ఆధ్యాత్మికత అనేది హయ్యర్ ప్లేన్. హయ్యర్ ప్లేన్ లో అన్ని ధర్మాలు వచ్చేస్తాయి. అందులో హిందూ ధర్మం వస్తుంది, క్రైస్తవ ధర్మం వస్తుంది, ముస్లిం ధర్మం వస్తుంది, జ్యూస్ అంటారు, బౌద్ధిజం అంటారు, గురునానక్ సిక్కు ధర్మం అన్ని వచ్చేస్తాయి. అన్ని ధర్మాలకి ఒక హయ్యర్ ప్లేన్ ఏంటి, ఒకటే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం ఒకటే, మిగతా అన్ని ధర్మాలన్నీ హిందూ ధర్మం. కేవలం శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆధ్యాత్మికత యొక్క విశిష్టత, దాని యొక్క ఉన్న సర్వోన్నతమైనటువంటి స్థాయి స్థితి ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. మళ్ళీ మనం మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాల్ని మనం చర్చించుకుందాం. అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగానే కదా ఆధ్యాత్మికత వాళ్ళని తిడుతున్నారేంటి వీళ్ళు, ఆధ్యాత్మికత అనే దాని గురించి వీళ్ళేదో నెగిటివ్ వీడియోస్ చేసి పంపిస్తుంటే దాన్ని పాపం ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు రాకుండా చేస్తున్నారు కదా. అంటే ఎంత పాప కర్మ చేస్తున్నారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు కేవలం డబ్బు కోసం అని చేస్తున్నారు వీళ్ళు, అర్థం చేసుకోకుండా చేస్తున్నారు. వెళ్ళండి, ఎంత ఓపెన్ బుక్ సిస్టమ్ కదండి. వందల కొద్ది వేల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 24/7 సెటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. పీస్ ఆఫ్ మైండ్ అవేకనింగ్ అని మౌంట్ అబు విశ్వవ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లు అందరూ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి అందరూ వెళ్ళారు. వెళ్ళి అద్భుతం అండి, అమోఘం అండి, మేము అనుభవం చేస్తున్నాం, దివ్యం అండి, నేను ఒక 100 సార్లు పైన వెళ్ళి ఉంటానండి. సంవత్సరానికి 1-2 సార్లు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. వెళ్ళాలి, తెలుసుకోవాలి, స్టడీ చేయాలి. ఎవరో ఒక అన్న మాట దాన్ని పట్టుకొని కూర్చొని మనము ఇక్కడ నుండి ఆధ్యాత్మికత నుండి మనం వంచితం అయిపోయామనుకోండి, చివరికి నష్టపోయేది బ్రహ్మకుమారులు కాదండి, నష్టపోయేది భగవంతుడు కాదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నష్టపోయేది ఎవరైతే ఆ విధంగా తప్పుడు మార్గాన్ని దానినే నమ్మి వాళ్ళు సత్యమైన మార్గం నుంచి దూరం అవుతారో వాళ్లే నష్టపోతారు. రేపొద్దున వాళ్ళు పశ్చాత్తపడవలసి వస్తుంది. ఇప్పుడు మనము రెండవ విషయానికి వెళ్దాం. కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఏవైతే పరమాత్మ గురించి, పరమాత్మ దివ్య కర్తవ్యం చేస్తా, సృష్టి స్థితి లయకారకుడు అంటున్నారు భగవంతుణ్ణి. సృష్టి అంటే నూతన సృష్టి ఏ విధంగా చేస్తున్నాడు, స్థితి అంటే పాలన లాలన ఇలా చేస్తున్నాడు, అదేవిధంగా లయ అంటే వినాశకారి అంటారు కదా, లయ అంటే ఆ విధంగా డిస్ట్రక్షన్ అది ఎలా జరుగుతుంది, భగవంతుడి కర్తవ్యాలను ఎలా నిర్వహిస్తున్నాడు ఏమిటి, ఈ విషయాలను తెలియజేసే కొన్ని విషయాలు. అది అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. నీవు నీ జీవితంలో ఇప్పుడు సంక్లిష్ట సమయములో, చిట్ట చివరి సమయంలో నీవు తెలుసుకోవలసింది ఒక్కటే, అది జ్ఞేయము అన్న పదం వాడాడు. ఇప్పుడు జ్ఞేయము అంటే ఏమిటి, నేను ఎవరిని తెలుసుకోవాలి, ఆ భగవంతుడి గురించి, ఆ జ్ఞేయము గురించి వివరించండి. జ్ఞేయం అంటే తెలుసుకోదగిన వాడు ఒక్కడే, కేవలం ఒక్కడే తెలుసుకోవాలి. ఇప్పుడు మీ యొక్క జీవితం రయ్యమని రాకెట్ స్పీడ్ లో పైకి వెళ్ళిపోతుంది, అర్థమైంది. ఇప్పుడు ఇంకా మెల్లిగా మెట్టులను ఎక్కుకుంటూ ఆ ఆటుపాట్లు పడుతూ వెళ్తూ సమయం కాదండి. ఇప్పుడు లిఫ్ట్ లో వెళ్ళాలి, టైమని వెళ్ళిపోవాలి. అది ఆధ్యాత్మికతని మీకు జెట్ స్పీడ్ లో మీకు ఆ విధంగా ఆత్మని ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మీకు అనుభవం చేయిస్తుంది. ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు ఇవన్నీ మీకు అనుభవంలోకి వస్తాయి. దీని నుండి మీకు ఏమవుతుందంటే ఈ జన్మ హాయిగా ఉంటుంది, మంచిగా నిశ్చింతగా ఉంటారు. అందరూ కూడా భగవంతుని సంతానం అని తెలుసుకుంటారు, సాటి మనిషిని సాటి మనిషిగా గుర్తిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు ఇలాంటివన్నీ కూడా కేవలం ఒక నినాదాలు కాకుండా దాన్ని మనం జీవితంలో ఆచరించే విధంగా చక్కగా ఉంటాము. అందరి యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయి మనకి. ఎవరు తప్పు పట్టరండి. ఏదో కొంతమంది మూర్ఖులు అడ్డం కానిటువంటి వాళ్ళు 4 మాటలు అంటే వాళ్ళ వల్ల ప్రపంచమేమి, ఈ ప్రపంచ పరివర్తన అయిపోతుందా, భగవంతుడి దివ్య కర్తవ్యాలు అయిపోతుందా, ఒక్కసారి ఆలోచించాలి. మీకు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి జ్ఞేయం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి భగవంతుడు 7 శ్లోకాలలో సమాధానం ఇవ్వడం జరిగింది. చాలా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ భవతే జ్ఞానం. అందులో మొట్టమొదటి శ్లోకం మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. 13వ అధ్యాయంలో కొన్ని పుస్తకాల్లో 34 శ్లోకాలు ఉంటాయి 13వ అధ్యాయంలో, దాంట్లో 12వ శ్లోకం.
కొన్ని పుస్తకాల్లో 35 ఉంటాయి. ఎందుకంటే అర్జున ఉవాచని తొలగించారు. అర్జున ఉవాచ ఉంటే ఏమవుతుంది? 701. అర్థమైందండి? 701. 574 భగవాన్ ఉవాచ, 85 అర్జున ఉవాచ, 41 సంజయ్ ఉవాచ, ఒక్కటి మాత్రం ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతామం యుయుత్సవ అంటాడు కదా, అదనమాట ఫస్ట్ శ్లోకం. ఇప్పుడు 85 శ్లోకాలు ఉన్నటువంటి అర్జున ఉవాచని 84 చేసి చాలా పుస్తకాల్లో 700 ఉంటాయి. ఏదైతే ఆ శ్లోకాన్ని తొలగించడం జరిగిందో అదే మీకు అది దాని విశిష్ట. అందులో 6 విషయాల పట్ల నాకు స్పష్టత కావాలి భగవంతుడా, నా తండ్రి, డాడీ, నాకు ఈ 6 విషయాల పట్ల నాకు స్పష్టత ఇవ్వండి అంటున్నాడు. ఏమిటంటే 6 విషయాలు? ప్రకృతి పురుష, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము. ఇప్పటిదాకా నేను కవర్ చేసినటువంటి ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో 206 ఎపిసోడ్స్ జరిగిపోయినాయి కదా, అందులో 5 కాన్సెప్ట్ చాలా స్పష్టంగా చాలా విస్తృతంగా మనం చర్చించుకోవడం జరిగింది. కేవలం ఈ ఒక్కటే మనం చర్చించుకోలేదు. జ్ఞేయము అంటే ఏమిటి? ఒక్కసారి ఈ శ్లోకం వినండి. 13వ అధ్యాయంలోని 12వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే, యజ్ఞాత్వా అమృతమశ్నుతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. తర్వాత ఏమన్నాడు? అనాదిమత్ పరం బ్రహ్మ న సత్ న అసత్ ఉచ్యతే. ఇది శ్లోకం. శ్లోకాలు అర్థ సహితంగా మనం అర్థం చేసుకునేలా ఉంటే ఈజీగా వచ్చేస్తాయండి. అర్థం లేకుండా బట్టి పట్టే విధానంలో ఉంటే మనకి రాదు. అర్థం చేసుకోకుండా ఊరికి నేను అప్పచెప్తాను, పఠన చేస్తాను, పారాయణం చేస్తాను, దానివల్ల పుస్తకం పట్టుకున్నాను. అందుకనే పారాయణం చేసేవాడు ఎప్పుడు కూడా చేతిలో పుస్తకం పెట్టుకుని చదువుకుంటారు. అది సీక్రెట్ అన్నమాట. మీరు అర్థం తెలుసుకోవాలి. ఏమన్నాడు? జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతం అశ్నుతే. అనాది మత్ పరబ్రహ్మ న సత్ న అసత్ ఉచ్యతే. ఇది శ్లోకం. పద విచ్ఛేదన చేసుకుందామండి. జ్ఞేయం అంటే తెలుసుకోదగినటువంటి వాడు. అంటే మిగతా వాళ్ళు ఎవరికి మనం తెలుసుకోవాల్సిన పని లేదు. దానివల్ల మనకి ఏమీ జరగదు, నష్టం జరగదు. ఆ వాళ్ళు బాగున్నారు, ఈ వ్యవస్థ బాగలేదు, పొలిటికల్ వ్యవస్థ బాగలేదు, పోలీస్ వ్యవస్థ బాగలేదు, పక్కవాడు గొడవ పెడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, ఇవన్నీ అనవసరం. ఇవన్నీ వ్యర్థం అంటున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఆఖరి జన్మ అంతిమ శ్వాస గుర్తుపెట్టుకోండి. బహునాం జన్మనాం అంతే. అది కేవలం ఒక జ్ఞాని మాత్రమే పసిగడతాడు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అందుకని ఈ 2 శ్లోకాలు ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటాను. 7:3, 7:19. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతి అంటాడు. ఇప్పుడు ఏదైతే నీవు తెలుసుకోవాలో, జ్ఞేయం అంటే ఏదైతే తెలుసుకోవాలంటే ఆ తెలుసుకోవలసినటువంటి జ్ఞానాన్ని నీవు పొందగలిగితే నీవు ఆధ్యాత్మికత వైపు వెళతావు. అమృతము అంటే ఆత్మ. మృత అమృత అని అనుకున్నాం చూసారు. ఏ శ్లోకంలో అనుకున్నాం చెప్పండి? మృత అమృత అన్నాం. బృహదారణ్యక ఉపనిషత్తులో 1.3.28లో అసతోమా సద్గమయ అందులో వస్తుంది. మృత్యోర్మా అమృతంగమయ అని వస్తుంది. మృత అంటే దేహము మృతం, మృత అంటే వినాశి. అమృత అంటే అమృత అంటే మృత లేనటువంటిది. అమృతం అంటే మనం తాగే అమృతం కాదండి. అర్థమైందండి? అమృత అంటే మృత లేనిది, అంటే వినాశనము లేనటువంటిది ఆత్మ. చూసారా? జ్ఞేయం అంటే ఏమిటో అడిగిన దానికి భగవంతుడు ఎంత బాగా చెప్తున్నాడు. ఏదైతే నీవు తెలుసుకుంటావో దాని ద్వారా నీవు ఏం తెలుసుకుంటావు? అమృత తత్వాన్ని తెలుసుకుంటావు. అంటే ఏం చెప్పాడు అక్కడ? లీడ్ మీ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ అన్నాడు అక్కడ. మృత్యోర్మ అమృతంగమయ్య అంటే ఇంగ్లీష్లో ఏమంటాడు? లీడ్ మీ ఓ గాడ్, లీడ్ మీ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ. నన్ను అమరత్వంలోకి తీసుకుని వెళ్ళు. అంటే మరణము లేనటువంటి ఏదైతే ఆ శక్తి ఈ శరీరంలో ఉన్నదో ఆ జ్ఞానం నాకు కావాలి అని మనం ప్రాధాన్యపడుతున్నాం. అసతో మా సద్గమయ ఈ శ్లోకము దానికి సమాధానం చెప్తున్నాడు. ఏదైతే నువ్వు తెలుసుకోబోతున్నావో, తెలుసుకుంటావో దాని ద్వారా నీవు అమృత తత్వాన్ని తెలుసుకుంటావు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతావు. చక్కగా చెప్పండి చూసారా? జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి. యత్తత్ అంటే ఏదైతే
ప్రవక్ష్యామి అంటే నా ద్వారా చెప్పబడినటువంటి జ్ఞానం తెలుసుకుంటావో దాని ద్వారా ఎత్తత్ అమృతం ఎత్తత్ ఏమన్నాడు ఎత్తత్ జ్ఞాత్వ జ్ఞాత్వం అంటే తెలుసుకోవడం అమృతం అశ్నుతే అది మొదటి 2 పంక్తులు అయిపోయాయండి. ఇప్పుడు 3, 4 పంక్తులు జాగ్రత్త గమనించండి. అనాది మత్ పరం బ్రహ్మ అన్నాడు ఇక్కడ 3వ పంక్తిలో. అనాది అంటే ఏమిటండి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దేహదారుల ఎవరిని కూడా అనాది అనరు. అనాది అంటే ఏంటి? ఆది లేని వాళ్ళు. ఆది లేని వాడికి అంతము కూడా ఉండదు. అంటే ఆది అంతము లేనటువంటి వాళ్ళు అంటే ఎప్పటికీ ఉండేవాళ్ళు. దాన్ని ఇంగ్లీష్లో ఒక్క శబ్దంలో ఏమంటారంటే ఎటర్నల్ అంటారు. సదా. ఒక్క భగవంతుడికి మాత్రమే ఆ యొక్క నిర్వచనం పనికొస్తుంది, ఎవ్వరికి పనికిరాదు. దేహదారులు ఎవరిని కూడా మీరు సదా ఉంటారు అనడానికి లేదు. అర్థమైందండి? అనాదిమత్ పరం బ్రహ్మ అన్నాడు. పరం బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే ఆత్మ, పరం అంటే పరం, పరం ఆత్మ, పరమాత్మ, పరం ఆత్మ, పరమాత్మ. ఒక్క పరమాత్మ ఏదైతే ఆయనకి ఆది మధ్య అంతిమము లేదు, ఆయన సదా ఉంటాడు, సదా పావనుడు, త్రిగుణాతీతుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, ఆయన పరమ సత్యము, ఆయన ఒక్కడే అనాది. అనాదిమత్ పరం బ్రహ్మ నా సత్ నా అసత్ ఉచ్యతే అన్నాడు. నా సత్ నా అసత్ అంటే ఏంటండి? ఇక్కడ సత్తు లేదు. భగవంతుడు సత్ అసత్తులకు అతీతుడంట. సత్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ సెన్స్లో అర్థం చేసుకోవాలి? భగవంతుడు పరమ సత్యం అని మనం చర్చించుకున్న ఆ సెన్స్ కాదు. ఇక్కడ స్థూలంగా మనము భగవంతుడికి ఈ 2 భౌతిక కళ్ళ ద్వారా చూసేటువంటి ఆ విధంగా ఉన్నటువంటి రూపము లేదు. ఆయనకు ఫిజికల్ బాడీ తనకంటూ ఒకటి లేదు. ఉన్నట్టయితే పరమాత్మ అనవండి ఆయన్ని. అని పరమాత్మ ఎందుకంట? ఇంకెవరినైనా పరమాత్మ, దేహదారులు ఎవరిని పరమాత్మ అనడానికి వీలు లేదు. ఇది ఒక స్పిరిచువల్ లా. దేహదారులు పరమాత్మ కాదు. వాళ్ళు దేహదారుగా దేహం యొక్క పేరు ఉంటుంది. మీరు ఏ దేవీదేవ 33 కోట్ల దేవీ దేవతల పేరు తీసుకోండి, అందరికి పేర్లు ఉన్నాయి. పరమాత్మ పరమాత్మ అనే పదం ఎవరికీ వాడకూడదండి. 850 కోట్ల మందిలో ఎవరికి కూడా నువ్వు పరమాత్మవి అనడానికి వీలు లేదు. భగవంతుడు పరమాత్మ అన్న భగవంతుడు ఈశ్వరుడు ఈ 3 పదాలు మనం గీతలో ఉన్నాయి. పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు. భగవానువాచ ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత. నన్ను పరమాత్మ అన్నారు. ఎందుకన్నా? నాకు శరీరం లేదు కాబట్టి. యో లోకత్రయమావిష్య బిభర్తి అవ్యయ ఈశ్వర. నన్ను ఈశ్వరుడు, నా పేరు ఈశ్వర అని పెట్టుకున్నాడు భగవంతుడు. ఈశ్వర, ఈశ్వర సర్వభూతానాం అన్నాడు. అందరికీ కూడా నేనొక్కడి ఈశ్వరుణ్ణే. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. లోకానికి ఈశ్వరుణ్ణి నేనొక్కడినే. అర్థమైందండి? ఈశ్వర. సో ఈశ్వర పేరు వచ్చింది, భగవాను వాచ అంటే భగవాన్ పేరు వచ్చింది, పరమాత్మ పరమాత్మేత్యుదాహృత. పరమాత్మ శబ్దం కూడా చాలా శ్లోకాల్లో ఉంటుంది. అర్థమైందండి? అటువంటి పరమాత్మ అనాది, ఆయనకి ఆది మధ్యాంతము లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? అనాదిమత్ పరం బ్రహ్మ నా సత్ నా అసత్ ఉచ్యతే. ఇక్కడ సత్యత అంటే ఏంటి? నాకంటూ సొంత దేహము లేదు. నంబర్ 1 అది సత్. మిగతా వాళ్ళంతా కూడా నాకు సత్ ఏంటి? బాడీ ఉంది. మీ అందరికి సత్ ఉంది. దేహదారులు అందరికి 850 కోట్ల మందికి సత్ అంటే ఈ శరీరం ఉంది. 2 భౌతిక చర్మ నేత్రాల ద్వారా చూడగలిగే శరీరం ఉన్నది, నాకు లేదు. కాబట్టి నా సత్ అన్నాడు. సత్ కాదు. నేను ఆ కోణంలో అర్థం చేసుకుంటే సత్ కాదు. ఇంకోటి అసత్ కాదన్నాడు. ఎందుకు? నా సత్ నా అసత్ ఉచ్యతే. ఆ విధంగా చెప్పబడింది. సత్ కాదంటే శరీరం లేదు. అసత్ కాదు అంటే అర్థం ఏంటంటే నేను లేను అన్న విషయం తప్పు అంటున్నాడు. ఐఎమ్ నాట్ ఎగ్జిస్టింగ్ అన్నది కాదు. నాన్ ఎగ్జిస్టెంట్ ఎంటిటీ కాదంట. భగవంతుడు నా అసత్ అంటే శరీరధారి. శరీరం లేనప్పుడు ఇంకెందుకు? ఆయన లేడు, ఏ రూపం లేదు, నామం లేదు. నామం ఉంది, రూపం ఉంది, గుణాలు ఉన్నాయి, కర్తవ్యం ఉంది. నాకు మీకు సంబంధం ఉన్నటువంటి పిల్లలతో ఆత్మలో పరమాత్మకు సంబంధం ఉంది. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధం అన్నీ ఉన్నాయి. కానీ శరీరం లేదు.
అందుకని నాన్ ఎగ్జిస్టెంట్ అనుకోకూడదు నన్ను. ఐఎమ్ ఎగ్జిస్టింగ్, ఐఎమ్ రియల్. నన్ను మీరు అనుభవం చేయొచ్చు. ఆ చేసే ఫార్ములానే నేను అందరికీ తెలియచేస్తున్నాను. భగవద్గీత తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మీరు నన్ను పట్టుకుంటారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది నన్ను, నా యొక్క ఉనికిని పసిగట్టారు. వాళ్ళు నా యొక్క దర్శకాల మీద వాళ్ళు నడుస్తున్నారు. నేను ఇచ్చే శ్రీమతము భగవద్గీత దాని ప్రకారంగా నడుస్తున్నారు. అర్థమైందండి? ఇది అన్నమాట విషయం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. యత్ జ్ఞాత్వా, యత్ అంటే ఏంటి? ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అమృత తత్వాన్ని, అంటే ఇమ్మోర్టాలిటీ. మోర్టల్ అంటే వినాశి దేహము, ఇమ్మోర్టల్ అంటే అవినాశి ఆత్మ. సో ఇమ్మోర్టాలిటీ గురించి ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. మరి అంటాం ఆత్మ అన్న పదం వాడతాం, పరమాత్మ అన్న పదం వాడేస్తాం. కానీ ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, ఈ యొక్క స్పష్టత ఇప్పటి వరకు ఏ దేహదారులు ఏ విధానములో అప్రోచ్ అయినా కూడా ఇవ్వలేదు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే. అంటే అప్పుడు ఆత్మ యొక్క ఉనికి, ఆ ఇమ్మోర్టాలిటీ, ఆత్మ అవినాశి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నయనం క్లేదయంత్యాపో నోషేతి మారుత. 2వ అధ్యాయం 23వ శ్లోకం. 2వ అధ్యాయం 20వ శ్లోకంలో ఎంత చక్కగా చెప్తాడండి. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతో అయం పురాణో హన్యతే హన్యమానే శరీరే. శరీరం పోతుందిరా నాయనా, ఆత్మకి చావు లేదు. ఆత్మ నిరంతరం ఉంటుంది. ఈ కాలచక్రంలో సంస్కారాల అనుసారంగా తిరుగుతూనే ఉంటుంది. సో ఆ విధంగా ఆత్మ కూడా నాన్ ఎగ్జిస్టెంట్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఆత్మ ఎగ్జిస్టింగ్, ఆత్మ ఉన్నది. చనిపోయినప్పుడు కాదండి, చనిపోయిన వాడిలో ఆత్మ లేదు, ఆత్మ వెళ్ళిపోయింది. అందుకని పోయాడు అంటారు. అంటే బ్రతికున్న వాడిలో ఆత్మ ఉన్నదని అర్థం కదా. ఇదనమాట. అక్కడ మీరు ఆ బుద్ధి నేత్రం తెచ్చుకుంటే క్లారిటీ వస్తుంది. చనిపోయిన తర్వాత మీరు వాడి గుణగణాలు మెచ్చుకుంటున్నారు. లేదండి చాలా మంచివాడండి, నాకు గట్టి స్నేహితుడండి, నాకు ఏ పని చెప్పినా చేసేవాడండి, నిజంగానండి వాడు లేని లోటు నాకు చాలా కనబడుతుందండి అని ప్రసంగాలు ఇస్తుంటారే. బ్రతికుండగా వాడిని ఆ విధంగా గౌరవించామా? ఆలోచించండి ఒక్కసారి. అందుకని భగవంతుడు అంటున్నాడు, ఇవన్నీ నాటకాలు పనికిరావు నాయనా. చనిపోయిన వ్యక్తిలో ఆత్మ లేదు అన్నప్పుడు బ్రతికున్న వ్యక్తిలో ఆత్మ ఉన్నది. బ్రతికున్న వ్యక్తిలో ఆత్మని మాత్రమే చూడు. ఎందుకంటే ఆత్మనే స్వయము, ఆత్మనే సెల్ఫ్. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం. అందుకనే ఉనికి ఆత్మ లేదు, పరమాత్మ లేడు అన్నది కూడా అది కూడా సత్యం కాదు. అదేవిధంగా నాకు శరీరం లేదు కాబట్టి ఈ సత్తు ఈ అసత్తు ఈ రెండిట్లోకి నేను రాను అంటున్నాడు. శరీరం నాకు లేదు కాబట్టి నేను ఆ విధంగా మీరు అనుకున్నట్టు కాదు. సో నా సత్ నా అసత్ అంటే ఐఎమ్ నాట్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ కాదు. నేను ఉన్నాను నాయన. నన్ను కనిపెట్టాలంటే నీ యొక్క ఆత్మ జ్యోతిని వెలిగించుకోగలిగితే అప్పుడు నీవు నన్ను, నా యొక్క అస్తిత్వాన్ని, నా యొక్క ఉనికిని, నా యొక్క ప్రాప్తిని, నా యొక్క అనుభూతిని, నాతో అనుభవాన్ని నీవు ఏ విధంగా ఇప్పటికీ కొన్ని 20 లక్షల పైన నా బిడ్డల్ని నేను తయారు చేసుకున్నాను. ఆ విధంగా మీరు కూడా నా బిడ్డగా అవ్వండి. ఆత్మ ఏ విధంగా ఆత్మ అనుభవం చెయ్యాలో, పరమాత్మ ఉనికిని కనిపెట్టాలో, అదేవిధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఎలాగ సంస్కార పరివర్తన చేసుకోవాలో నేను తెలియచేస్తాను అంటున్నాడు భగవంతుడు. భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చాడు ఒకసారి గమనించి ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుందాము. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి జ్ఞాత్వామృతం ఉష్ణతి అనాదిమత్పరం బ్రహ్మ సత్ అసత్ ఉచ్యతే న సత్ న అసత్ న సత్తన్నా సదుచ్యతే అన్నాడు. ఒకసారి చూడండి పుస్తకాలు ఏమి ఇచ్చాడు ఒకసారి. అనాది అయిన బ్రాకెట్లో సనాతనుడైన. సనాతన అంటే సనాతన ధర్మం భగవంతుడే స్థాపన చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మామూలుగా సనాతనం మేము సనాతనం అనుకుంటే కాదు. సనాతనం అవుతే అందులోకి రారు మీరు. సనాతనం అనుకున్నంత మాత్రాన్న రారండి మీరు అందులోకి. సనాతన ధర్మం యొక్క అక్కడ రావడానికి ఏ అర్హత అయితే భగవంతుడు గీతలో చెప్పడం జరిగిందో సంస్కార పరివర్తన, అది చేసుకోవాలి. తమో ప్రధానంగా ఉన్న సంస్కారాలతో అటువంటి ఉన్న మనుషులందరూ కూడా మేము సనాతనీయులము అనుకున్నంత మాత్రం దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.
అర్థమైందండి. దానిలో రావడానికి మనం ఏం చేస్తున్నాం? ఏమి చేయటం లేదు. అందుకని భగవంతుడు అంటాడు, ఒక్క భగవంతుడు మాత్రమే సనాతన అంటే ఎటర్నల్, అనాది అయిన సనాతనుడైన పరబ్రహ్మయే తెలిసి కొనదగిన వాడు. అర్థమైంది. జ్ఞేయం అంటే అడిగాడు కదా, అర్జునుడు అడిగాడు కదా, ఏమంటే వారిని మాత్రమే తెలుసుకోవడానికి మీరు సాయశక్తులా ప్రయత్నం చెయ్యాలి. దాని కొరకు మేము బిజీగా ఉన్నాము అంటే మీరు మీ జీవితాన్ని మీరే నష్టపరుచుకున్న వాళ్ళు అవుతారు. భగవంతుడికి దానికి ఎటువంటి బాధ్యతను వహించడు. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకొనదగిన వాడు, అతనిని తెలుసుకొనుట వలన, జాగ్రత్తగా వినండి, అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అంటే ఆత్మానందము పరమానందము, ఆత్మానందము నిత్యానందము, ఆత్మానందము సత్యానందము, ఆత్మానందం మహదానందము, ఆత్మానందము అన్ని రకాల, దానికి వ్యతిరేక పదము లేదు. పరమానందము, బ్రహ్మానందము, నిత్యానందము, సత్యానందము. అందుకేమన్నాడు? అందుకని అతనిని తెలుసుకుంట వలన, అతనిని, ఆ భగవంతుణ్ణి, ఆ నిరాకారుణ్ణి తెలుసుకుంట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు సదసత్తులకు అంటే బ్రాకెట్ లో సత్ ప్లస్ అసత్తులకు అతీతుడు. అర్థమైందండి. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో పరమాత్మ గురించి వర్ణిస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ 6 శ్లోకాల్లో చెప్తాడు, 5 శ్లోకాల్లో చెప్తాడు, 6వ శ్లోకాల్లో సమ్మరైజ్ చేస్తాడు. సో ఈ 6 శ్లోకాలు కూడా మనము స్పష్టంగా మనము ఆ విధంగా మనం చర్చించుకోబోతున్నాము. ఆ తర్వాత ఎపిసోడ్ లో ఈ నెక్స్ట్ శ్లోకాన్ని మనం చర్చించుకుందామండి. అంతవరకు మనము మీ అందరికీ నమస్కారము. మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో రహస్యాల తత్వాన్ని సవివరంగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.